సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. శంకరు నుండి వచ్చిన శక్తిపాత పరంపర ధ్యాన మార్గము ఆది అనాది సనాతన ఋషి మునుల మన భారతీయ సంస్కృతి యొక్క వైదిక దీక్షను శ్రీ సద్గురు పరమహంస పులాజీ బాబా గారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల జనులకు ప్రసాదింపజేశారు. జ్యోతి సే జ్యోతి జగాతే చెలో ప్రేమ్ కి గంగా బహాతే చెలో అనగా వెలిగే దీపం నుండి లక్షల దీపాలు వెలిగించవచ్చని పతంజలి మహర్షి అన్నారు. మరియు వివేకానంద స్వామి కూడా ఇదే వాక్యాన్ని బోధించారు. అదేవిధంగా ఆనాడు రాముడు హనుమంతుడికిచ్చిన దీక్షను మరియు హనుమంతుడు సీతాదేవికి చూపించిన ఆత్మారాముడి దర్శనంను ఈనాడు పరమహంస సద్గురు పులాజీ బాబా గారు అందరికీ దర్శింపజేస్తూ విశ్వాన్ని చైతన్యం చేస్తూ జ్ఞానాన్ని అందరిలో వెలిగింపజేస్తున్నారు. ప్రతి ప్రాణిలో ఆత్మను దర్శించి ఇతరులకు ప్రేమను పంచుతూ భూతదయ చూపమని బోధిస్తున్నారు. బాబాగారు అంటారు, రాముడు నా దేవుడు, కృష్ణుడు నా దేవుడు, హనుమంతుడు నా దేవుడు, అందరూ నాలోనే ఉన్నారని ఆత్మరూపంలో దర్శనం చేసుకున్నాను. అదే ఆత్మానుభవ జ్ఞానాన్ని పొందాను. మందిరంలో కూర్చున్నవారు ఉపవాసం ఉంటారు, ఆ దేవుడి దర్శనం కాలేక. కానీ సంతు మహాత్ముల సాన్నిధ్యంలో కూర్చున్నవారు ఆత్మదర్శనం పొంది మోక్షం వరకు వెళ్ళగలుగుతున్నారు. ఆనాటి రాముడు తన తండ్రిని రక్షించలేక, తండ్రి దగ్గర ఉండలేక వనవాసానికి వెళ్ళాడు. రాముడు ఎవరి పూజ చేశాడు? వశిష్ఠ మహర్షి శక్తిపాతంతో రాముడు ఆత్మారాముణ్ణి ధ్యానం చేశాడు, ఆత్మారాముణ్ణి దర్శింపజేసుకున్నాడు. అందుకే మీలోనే ఆత్మారాముడుని ధ్యానం చేయండి. మనలో ఆత్మారాముడే లేకపోతే మనం ఎవరి పూజ చేస్తామో ఆలోచించండి. కౌసల్యాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు ధ్యానయోగ సమాధిలో 12 రోజులు ఉండిపోయింది. ఆ సమాధిలోనే కౌసల్యాదేవి ముందు జరిగేది పలికేది. వాటి ఆధారంగానే వాల్మీకి రామాయణం రచించాడు. అందుకే బాబాగారు అంటారు, అలాగే నా తల్లి ధ్యానయోగ సంస్కారమే నాకు ప్రాప్తించింది. మా తల్లి కూడా ఎప్పుడు రోజులు ధ్యాన సమాధిలో ఉండేది, ముందు జరిగే భవిష్యవాణి పలికేది. అందుకే ఆ యోగశక్తే నాకు ఈనాడు యోగీశ్వరునిగా నిలబెట్టింది. మీ అందరికీ ఆత్మ యోగశక్తిని మీకు బోధిస్తున్నాను అంటారు బాబాగారు. ఆనాడు కృష్ణుడు ఎలా దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ చేశాడో ఈనాడు అలాగే బాబాగారు కార్యాల ద్వారా జరుగుతుంది. బాబాగారు అంటారు, ఒక్క పులాజీయే కాదు, వేల పులాజీలు అర్జునుడి ద్వారా వేల అర్జునులు జన్మించారు కావచ్చు, ఇంకా జన్మిస్తారు కూడా. పాట్నాపురం మరియు మలంగి తపోభూమి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికంగా ఇళ్లలో స్వర్గంగా మారుతుంది. బాబాగారి ద్వారా స్థాపించిన ధ్యాన కేంద్రాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. సూర్య చంద్రులు ఉన్నంత వరకు బాబాగారు బోధించిన జ్ఞానం ఉంటుంది. వేచి చూడండి, ఇది నా భవిష్యవాణి అంటారు బాబాగారు. నేను పలికిన ఈ శబ్దాలు ఒకటి వ్యర్థం కావంటారు బాబాగారు. ఈనాడు జరిగే కర్మకాండలన్నీ సమసిపోయి మళ్ళీ ఆది అనాది ప్రాచీన ధ్యాన మార్గమే మీ ముందుకు వస్తుంది అంటూ భవిష్యవాణి బోధిస్తారు బాబాగారు. బహుకరే సారంతర్ త్యాచా వర్మ కలేన ఆపన్ రాహతో జాగావి త్యాచా నాం చరణాదాటావి. దేవుడు దేవుడు అంటున్నారు. అసలు దేవుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఎవ్వరికీ తెలియదు. ఈ సృష్టి రహస్యం కేవలం ఒక్క సంతు మహాత్ములు మాత్రమే వారి ఆత్మను శోధించి
తపస్సు చేసి వారి అనుభవంతో ఈ జ్ఞానాన్ని చెప్పగలిగారు. అవే గ్రంథాల రూపంలో రచించబడి ఉన్నవి. ఆపన్ పావే ఆపనాశి అన్నారు. కాయ హీ పండరి ఆత్మహా విఠల, తుజా దేవ్ తుజా పశి పరిజాగా చుక్లాషి. మనలో దాగి ఉన్న ఆత్మదేవుణ్ణి మనం ధ్యానం ద్వారా తెలుసుకోవాలి. ఈ ఆత్మ సృష్టి మొదలు నుండి వస్తున్నది, అమరమైంది. కృష్ణుడు అర్జునుడితో గీతలో ఇదే బోధించి చెప్పారు. నీవు నేను యుగ యుగాలుగా కలిసే వస్తున్నాం, కానీ ఆ జ్ఞానం నీకు లేకపోవడం వల్ల అర్థం కావడం లేదు అంటాడు కృష్ణుడు. అదే జ్ఞానం నీకు చూపెడతానని విశ్వదర్శనం అంటే ఆత్మదర్శనం గావించి విశ్వరూపం గావించాడు శ్రీకృష్ణుడు. అదే జ్ఞానాన్ని మీ అందరికీ చూపెడుతున్నా మీకు అర్థం కావడం లేదు అంటారు బాబాగారు. దేవుడు అనేది శబ్దం మాత్రమే. ఆ శబ్దాన్ని మహాత్ములు మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. జై జై రామకృష్ణ హరి అంటారు. అనగా కనిపించే ప్రతి ఒక్కరూ హరితో సమానమని అర్థం. కానీ మనం కేవలం శబ్దాలను పలుకుతున్నాము, వాటి అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాము. సక్కుబాయితో కలిసి విఠలుడు పనిచేశాడని చెప్తారు. ఇప్పుడు మీలో కూడా ఉన్నాడు ఆ విఠలుడు. మీ పనులన్నీ చేస్తున్నాడు. ఆత్మనే విఠలుడు అన్నారు సంతు మహాత్ములు. జాజా టిఖాని మంజాయ మాజే త్యాత్యా టిఖాని నిజరూప తుజే. ఈ వాక్యాలు అక్షర సత్యాలు. అనుభవంతో వారు బోధించారు సంతు మహాత్ములు. జగదంబ అనగా జగత్తును నడిపించే శక్తి, ఆత్మశక్తిని అన్నారు. పరాశక్తి, ఆదిశక్తి అన్నారు. ఆత్మయే శరీరంను నడిపిస్తూ నీడనిచ్చే ఆదిమాయ శక్తిని మర్చి మూర్తిని కూర్చోబెట్టి బాహ్య పూజలు చేస్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పేదవారికి మీ చేతుల మీదుగా సహాయం చేసినట్లయితే ఆ పేదవారి నుండి మీకు ఆశీర్వాదం, ఆ దేవుడి ఆశీర్వాదంగా మీకు లభిస్తుంది. అందుకే సంతు మహాత్ములు మానవ సేవయే మాధవ సేవ అన్నారు అంటారు బాబాగారు. రోజు ఉదయం సాయంత్రం ధ్యానంలో కూర్చొని చూడండి. నెల రోజుల్లో మీలో మంచి మార్పు వస్తుంది. ఆది వ్యాధులను కూడా ధ్యానం ద్వారా తగ్గుతాయి. అప్పుడు ఆరోగ్యం బాగై మీలో శాంతి సుఖం పొందగలుగుతారు. మీ చిత్తంలో పరివర్తన కలిగి మీ స్వస్వరూప దర్శనం పొందగలుగుతారు అంటూ బాబాగారు బోధిస్తారు. జై సద్గురు పులాజీ బాబా, సబ్ సంతన్ की जय। कोई मूल मंत्र बोलते, मूल यानी पहला तो अपन जहाँ से पैदा हो गए वो माँ के गर्भ में से लाए सो अपन मंत्र ये गुरु करते से या योगाभ्यास से ये मंत्र अपन समझ सकते। और एक कुंभक करो यानी अब बैठने का ये सांस जो है मेरे का मेरा सो है, ये सांस हल्लू लेना, नाभि के पास खड़ा करना, कोई गलत नहीं, कोई सहज योग है। मुझे मिला सो है। आप क्या बोलता, मैं बोलता मुझसे आप क्या बोलने लगता है कि लाखों आदमी को शक्ति मिल रही, जिसको मालूम नहीं उसको शक्ति लग रही, को नई शक्ति जागृत हो रहे। अब ये है यहाँ देखे देखो, एक महीने के अंदर यहाँ शुरू होता देखो, ये मेरे मत खाली नहीं जा रहे, तो इसको साक्षी भी है। कोई समझते बहुत मंदिर है, बहुत एक गुरु है, महाराजा है, ऐसा कहाँ भी नहीं होता। यहाँ कैसा होता, अपने किताब में लिखे है क्या कि जो जहाँ महात्मा है कोई से परिसर में, वहाँ जाने के नहाने के बाद, वहाँ सोने के बाद खाना खाए, वो लोग करते से अपने कौन से भी हिले से उस जगह कार्य होता। वैसा मैं उतना पहुँचा सो नहीं होगा, लेकिन ये जो बातें है तो ग्रंथ में लिख के। अब जहाँ जहाँ मैं बैठा 60-65 मठ है मेरा भारत में, जहाँ जहाँ मैं लगा दिया वहाँ कुछ ना कुछ आप चालू काम है। अब कल एक भाई यहाँ आई देखे, उन्हें दर्शन लिए, बोले क्या होगा, मेरे बहाना मत, मैं बड़ा सीधा बैठ गई, बंद, घर की बात नहीं। तो ऐसे महात्मा पहले जो बोलते, पुराने जो महात्मा है ये अपने भारत की संस्कृति जो है आध्यात्मिक ज्ञान है, ये अपने को निराश है। और मुझे एक को मिलने से क्या होता बोल के मेरा ये किराना रात दिन है कि सबको मिलना ये मेरी आशा है कि ये कि मेरे बच्चे अच्छे होना, मैं अच्छा होना, मेरे को ज्ञान मिलना, ऐसा नहीं। सबको मिलने की चीज है। और मेरा जो है ये इंसान जो है इसका ऐसा एक ही इंसान ने कोई प्राणी तैयार करा नहीं, ये मेरा विश्वास है। और नाम लेने को मौका मिला सो।
ऐसा प्राण एक भी भगवान तैयार करा नहीं। अब क्या होगा, मेरे दृष्टि में आया सो बाता बोलता मैं भी कुछ दिन करा, घर में मेरे भगवान से मिट्टी से पूजा करता था, माँ बाप को गाला देता था। अब वो मालूम होगा, माँ बाप मरने से, अब ये मिलने से मालूम होगा कि तो प्रेम नहीं तो भजन नहीं, प्रेम नहीं भक्ति नहीं, प्रेम नहीं धर्म। मेन ये चीज है, दया क्षमा शांति, वहां ही भगवान की वस्ती। अब दया क्षमा शांति अपने अंदर है कि उधर है, तो ये मिलने के लिए इसमें अगर वहां जाके बैठे, मोक्षे मोक्षे बोलते